ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పౌలు మహాశయుడు ఫిలిప్పీ సంఘముతో ఈ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. నేను బలహీనుడనే కాని దేవుడు నన్ను బలపరిచి నా ద్వారా సమస్తమును చేస్తున్నారని చెప్పడం మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని పౌలు గారు చెప్తున్నారు. నిజంగా మనము బలహీనులమైనప్పటికీ దేవుడు మనలను బలపరిచి ఆయన కృపలో మనలను నడిపిస్తున్నారు. కీర్తనలు 89వ కీర్తన 21వ చరణంలో కూడా చూస్తే, నా చెయ్యి అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన జీవితాలను బలపరిచే దేవుడు, మనలను నడిపించే దేవుడు మన దేవుడే. మనము బలహీనులమైన మన ద్వారా అనేకమైన కార్యాలు చేస్తున్నారు మన దేవుడు. ఈ మాటలు వింటున్న మిమ్మలందరినీ దేవుడు బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేమెన్నోసార్లు బలహీనులుగా ఉంటున్నాం, కానీ మమ్మలను బలపరిచే దేవుడవు, మమ్మలను నడిపించే దేవుడు మీరే ప్రభువా. నీ కృప చొప్పున మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ఏ పరిస్థితుల్లో ఏ బలహీనతల్లో వారు ఉన్నారో వారిని మీరు బలపరచండి. సమస్తమును సరిచేయగలిగిన దేవుడు మీరేనయ్యా. నీ కృపచేత ప్రతి పరిస్థితులను మీరు సరిచేసి ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాక్షేమములు దినమంతా కూడా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.